పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే. 14 నెలల్లో 14 మంది ఆఫీసర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి అట. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆఫీసులలో పని కావాలంటే పైసలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనట. ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఇస్తలేరు కదా ప్రభుత్వం, వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేరు. వీళ్ళ అకౌంట్లు మొత్తం హోల్డ్లో పెట్టాలి. ఒకసారి జీతాలు ఇవ్వకుండా 5-6 నెలలు ఆపాలి జీతాలు. కాంట్రాక్ట్ వాళ్ళకి, తర్వాత అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన వాళ్ళకి 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి వస్తుంది చూసిరా పైసలు, జీతాలు గట్ల వేయాలి. వీళ్ళకి కూడా జీతాలు ఆపి వేస్తే అప్పుడు తెలుస్తుంది కథ. దొంగలు తయారయ్యారు. ఏదైనా పని కావాలంటే పైసలు ఇచ్చుకోవాల్సిందే. అప్పటి వరకు టేబుల్ పై ఉన్న ఫైల్ డబ్బులు ఇవ్వగానే ఆఫీసర్ల సంతకాల కోసం పరుగులు పెడుతుంది. కిందకి మీద చూస్తారు తెలుసా. ఆ అధికారులు పని కోసం వెళ్తే ఆడు ఇక కొంచెం ఊర్లో కొంచెం పలుకుబడి ఉన్నోడైతే ఒకలాగా, సామాన్యుడైతే ఒకలాగా, పైసలు ఏమన్నా వస్తాయి అనుకుంటే ఒకలాగా, ఏం పైసలు రావనుకుంటే మాత్రానికి ఓలాగా. గిట్ల తయారైపోయారు వీళ్ళంతా. లంచం ఇస్తేనే పని అవుతుందనే పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొన్నది. రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, మెడికల్ కాలేజీ, ఇలా ఏ శాఖలోనైనా లంచాలు లేనిదే పని కావడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక్క శాఖనే లేదట. ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలలో పైసలు ఇవ్వాల్సిందే. 1000కి 2000 కూడా కక్కుర్తి పడుతున్నారు. 1000కి 2000 కూడా రైతుల దగ్గర, సామాన్య ప్రజల దగ్గర కక్కుర్తి పడి, నువ్వు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టు, ఆ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏదో చూస్తారు, లేకపోతే బయటకు వస్తారు. చిన్నగా పాని వత్తన పా అని చెప్పి ఇదే కథ. అక్కడ మంచి ఆఫీసర్ ఉన్నాడు, అవినీతి నిరోధక శాఖ ఏసీబీలో ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు. జిల్లాలో రైడ్లు చేస్తా ఉన్నాడు. ఎవరైతే సమాచారం ఇస్తా ఉన్నారో ఆ సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతా ఉన్నాడు. అధికారులలో వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తా ఉన్నాడు. దేనికోసం? ఒక మంచి డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటా, జీతాలు తీసుకుంటా, పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. ఇక్కడ కొంతమంది ఉన్నారు లేక ఇక్కడ దొరికిర్రా అని చెప్పి కొంతమందిని చూపిస్తున్నారు. కానీ చాలా మంది ఉన్నారు ఇట్లా దొరకనోళ్ళు డీల్ చేయడం, డ్రైవర్ తోటి లేకపోతే అటెండర్ తోటి, వీళ్ళే లేకపోతే పోయి పర్సనల్ గా కలవడం, ఇట్లా మామూలు కథలు జరుగుతారేమట. కొత్తగూడెం జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు కదా, గిరిజనులు ఎక్కువ ఉంటారు, అమాయకులు ఎక్కువ ఉంటారు. మోసం చేయాలి, సంపాదించుకోవాలి, ఇదే కదా కథ. వీళ్ళతోటే అయిపోయలేదు. ఇంకా కొంచెం కొత్తగూడెం జిల్లా మీదే ఎక్కువ దృష్టి పెట్టినారు, ఇంకా దృష్టి పెట్టినారు ఎక్కువ. పైసలు వసూలు చేయండి మీరు. పైసలు కనుక వసూలు చేస్తే మాత్రానికి గంతే సంగతులు. ఇక ఒక శాఖ లేదట. ఇక కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది లంచాలకు కక్కుర్తి పడుతూ ఆయా శాఖలకు చెడ్డ పేరు తెస్తున్నారని నిజాయితీగా పనిచేస్తున్న ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే కదా, అందరు ఉండరు. ఇట్లా అవినీతి తిమింగలాలు అన్ని శాఖలలో అందరు ఉండరు. సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళకి ఉంటుంది కదా ఖచ్చితంగా. ఓ రెవెన్యూలో ఓ అధికారి పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉన్నాడు. రెవెన్యూ శాఖలో ఇగో జిల్లా కలెక్టర్ దగ్గర నుంచో లేకపోతే మంత్రి దగ్గర నుంచో ప్రశంస పత్రాలు అందుకున్నాడు, మంచిగా పనిచేస్తా ఉన్నాడు అనేటటువంటి అధికారులు కూడా పోతున్నది మొత్తం. ఒక రెవెన్యూ శాఖ మొత్తం అంటారు. ఏదైనా శాఖలో అవినీతి జరిగితే ఆయన సపరేట్ అని చెప్పి రాయరు కదా, చూపించారు కదా. ఏ డిపార్ట్మెంట్ లో అయితే అయిందో ఆ డిపార్ట్మెంట్ లో చూపిస్తారు. జీతాలు ఏమైనా తక్కువ ఉన్నాయా? మన తెలంగాణలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మంచి జీతాలు ఉన్నాయి. మీరు పోయి వేరే వేరే రాష్ట్రాలలో చూడండి ఒకసారి జీతాలు ఎంత ఉన్నాయో, ఏడ జీతాలు చూడండి ఎంత ఉన్నాయో. ఇంత దారుణం. జిల్లాలో గత 14 నెలల కాలంలో వివిధ శాఖలకు చెందిన 14 మంది ఆఫీసర్లు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓవైపు లంచాలు తీసుకుంటూ ఆఫీసర్లు ఏసీబీకి దొరుకుతున్న అవినీతి ఆగకపోవడం గమనార్హం. అవినీతి అధికారులు, సిబ్బంది చాలా మంది ఉన్నారని, ఏసీబీ దాడులు ఇంకా పెరగాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దయచేసి ప్రజలే సహకరించాలి, దీనికి ప్రజలే సహకరించండి. టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏసీబీకి సంబంధించినటువంటి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బాగా చెప్తా. 5,000 అడుగుతుండా, 10,000 అడుగుతుండా, 20,000 అడుగుతుండా, అడగనియండి. అవసరమైతే ఇస్తామని చెప్పుర్రి. 1-2 సార్లు బతిలాడండి. మేము ఇచ్చుకోలేం సార్, మా వల్ల కాదు సార్, దయచేసి అంత జెన్యున్ గా ఉంది కదా సార్, పని చేసి పెట్టండి అని చెప్పి అడగండి. అప్పటికి కూడా వినకపోతే
రైట్, ఏం చేయాలో గదే చేయండి, ఏం చేయాలో అదే చేస్తే అప్పుడు అసలు అట్లా అప్పుడు ఎట్లుంటుందో తెలుసా, తలకాయ మొత్తం నేలకేసుకొని మాకు ఏం తెలవదు అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ వసూలు చేసేది వసూలు చేస్తూనే ఉంటారు, మాకు ఏం తెలవదు, మొత్తం మేమంతా వైట్ పేపర్ అన్నట్లు షో చేస్తారు. ఫస్ట్ లోపలికి ఇట్లా దిగితే గానీ అప్పుడు తెలుస్తుంది ఇలా కథ ఏంది, ఇలా ముచ్చటేంది అని చెప్పేసి. ఇలాంటి అధికారుల వల్ల ఎన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, దరఖాస్తులలో తప్పిదాలు, వీళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది తప్ప. రేషన్ కార్డులు చూసుకుంటే తల్లిగారింట్లో చేర్చమంటే తీసుకుపోయి అత్తగారింట్లో చేరుస్తున్నారు. 5 సంవత్సరాల పిల్లోడి మీద రేషన్ కార్డులు, 5 సంవత్సరాల పిల్లోడు 10 సంవత్సరాల పిల్లలు యజమానులు అయినట్లు. మొత్తం కూడా అసలు ఎంటరింగ్ కరెక్ట్ గా లేదు. ఏడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉన్నది. వీళ్ళ దృష్టి అంతా దీని మీద ఉన్నది కదా, ఎట్లా వసూలు చేసుకోవాలనే దృష్టి వీళ్ళ దగ్గర ఉన్నది. ఏడా కరెక్ట్ గా ఎంటర్ చేస్తారు. రేషన్ కార్డుల ఎంటర్లో తప్పే, ప్రజాపాలన దరఖాస్తులు ఎంటర్ చేసేటప్పుడు తప్పులు చాలా ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తప్పులు చాలా ఉన్నాయి. బీసీ కులగణన చేసినప్పుడు కొంతమంది అధికారులు అసలు వాళ్ళ ఇళ్లకు కూడా కొంతమంది పోలేదని చెప్పి చాలా చెప్తా ఉన్నారు. వీళ్ళ దృష్టి వేరే దాని మీద, వీళ్ళ దృష్టి దీని మీద ఉన్నది. ఇంకా ఏడా ఇట్లా ప్రభుత్వం బదనాం అవుతా ఉంది. వీళ్ళ శాఖలో పనిచేసేటటువంటి పర్ఫెక్ట్ గా పనిచేసేటటువంటి ఇతర అధికారులు బదనాం అవుతా ఉన్నారు. అంతా తప్పులు తరగగా అధికారులే తప్పులు చేస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా కొన్ని విషయాలలో కొన్ని అంశాలలో కనపడతా ఉన్నది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడే మనకు ఒక వార్త కూడా మనం చూసినాం. ఇప్పుడే మనకు చూడండి, ఇష్టారాజ్యంగా పేర్లు, రేషన్ లీలలు, తప్పులు తరగగా కార్డులు, అధికారుల నిర్లక్ష్యంతోనే తీవ్రమైనటువంటి తప్పిదాలు. దరఖాస్తు ఓ చోట, పేర్ల నమోదు మరో చోట. పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు తీసేసిర్రు, అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చిర్రు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధిదారులకు శాపం. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులు కూడా అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి. చెప్పినాం కదా, దృష్టి దేవు తెచ్చుకోవటం, సంపాదించుకోవాలా, వసూలు చేసుకునే మీద దృష్టి ఉన్నది. అలాంటప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉన్నది. ఇగో ఇలాంటి అధికారుల వల్లనే. ఇప్పటి వరకు పట్టుబడిన అన్నటువంటి వివరాలు. భద్రాచలంలో సిఐ బి రమేష్, గన్మెన్ రామారావు ఓ వ్యక్తి వద్ద 20,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు అడ్డంగా దొరికారు. నిన్ననే ఇది తాజా వార్త భద్రాచలంలో నడుస్తా ఉన్నది. ఆ సిఐ గారు నేను తీసుకోలేదు, నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. సో అదంతా కూడా నడుస్తా ఉన్నది. ఆడ 20,000 ఇచ్చేసిర్రు. పాల్వంచ మున్సిపాలిటీ సూపరింటెండెంట్ లో అక్కిరెడ్డి వెంకటరమణారెడ్డి, ప్రసన్న కుమార్ 15,000 లంచం తీసుకుంటూ చిక్కిండు. భద్రాచలం టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ ఓ వ్యక్తి వద్ద నుంచి 25,000 లంచం తీసుకుంటూ దొరికిండ్రు. అశ్వరావుపేటలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దారావ శంకర్ 1,00,000 తీసుకుంటూగా అధికారులు పట్టుకున్నారు. చెర్ల తహసీల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ భరణి బాబు 20,000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కిర్రు. ఈ మొత్తం అక్కడనే కొత్తగూడెం జిల్లాలోనే, కొత్తగూడెం జిల్లా కథ ఇదంతా. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తగూడెంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో హార్టికల్చర్ ఆఫీసర్ కె సూర్యనారాయణ 1.14 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పాల్వంచలో విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు 20,000 లంచం తీసుకుంటూ దొరికారు. పాల్వంచ మెడికల్ కాలేజీ ఏవో ఖలీల్ తో పాటు మరో ఉద్యోగి 3 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ పుల్లయ్య 18,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వీళ్ళందరికీ జీతాలు రావట్లే కదా, మరి ఇలాగ జీతాలు రావట్లేదు, వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు కదా. అందుకే 10,000కి 15,000కి 20,000కి చూడండి మొత్తం దొరికినాయని అయ్యే 20, 15, ఇగో 20, 26,000, 20,000 లేవు. అసలు వీళ్ళ దగ్గర పైసలు లేవు, వీళ్ళకి అసలు జీతాలు వస్తలేవు. పాల్వంచ మెడికల్ కాలేజీ ఏవో, తర్వాత లక్ష్మీదేవిపల్లి మండలం రేగల గ్రామ పంచాయతీ సెక్రటరీ పుల్లయ్య 18,000. ఆ దమ్మపేట మండలంలో పనిచేస్తున్న సర్వేయర్ మెరుగు రత్నం భూమి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు 2 లక్షలు అడిగి 50,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారట. తర్వాత ఇల్లెందు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ లో పనిచేస్తున్న రేంజర్ ఉదయ్ కుమార్, బీట్ ఆఫీసర్ హరిలాల్ 30,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. తర్వాత అశోపురం మండలం వ్యవసాయ అధికారి సాయి శాంతన్ ఓ రైతు వద్ద 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎం రవీందర్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిరు. చూడండి, పాల్వంచ విద్యుత్ శాఖ ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఫోటో, అశ్వరావుపేట విద్యుత్ శాఖ ఏఈ శరత్, తర్వాత కొత్తగూడెం కూలీ లైన్. సో ఇది అది కాదు, అశోపురం, ఇది అశోపురం అగ్రికల్చర్ ఆఫీసర్ శాంతన్ కుమార్. సో ఇట్లా మరి కొంతమంది పర్ఫెక్ట్ గా పనిచేసే అధికారులను కూడా ఏసీబీకి పట్టిస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తులు కాదు అనేది కూడా వీళ్ళు దొరికిన తర్వాత కొంత సోషల్ మీడియాలో
కొంత మద్దతు తెలిపేటటువంటి ప్రయత్నం ఆ లోకాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ. సో కానీ కానీ మరి వీళ్ళు ఎందుకు పైసలు తీసుకునేదానికి కావాలని పట్టించిండ్రా? సరే, కావాలని పట్టించినా కూడా ఆ దరిదాపుల్లోకి పోకూడదు కదా, ఆ దరిదాపుల్లోకి పోకూడదు. అసలు మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా విత్ ప్రూఫ్ తో చూపించేదానికి అధికారం ఉంటుంది అధికారికి. నేను ఎవరితో మాట్లాడినాను, సో ఎక్కడన్నా ఫోన్ కాల్ మాట్లాడినా, లేకపోతే ఏదైనా రైతు పిలిచి నేను పైసలు అడిగినానా, సో ఆన్ ద రికార్డ్ ఉండాలి కదా. పైసలు నీ చేతికి తీసుకుంటున్నా అది వేరే పైసలు అని చెప్పేదనుకో అది అంతా కాదు ఇక. సో నీకు అసలు సంబంధం లేదు అని అనుకున్నప్పుడు ఆ టాపిక్ అసలుకి నీకు ముట్టుకోకూడదు కదా. అధికారులంతా కూడా దయచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులంతా కూడా ప్రతి ఆఫీస్ మీద ఫోకస్ ఉన్నది. ఎవరెవరైతే పైసలు వసూలు చేస్తా ఉన్నారో 500, 1000 రూపాయలు సరే, 500, 1000 అయినా సరే వసూలు చేద్దామని చెప్పి డిసైడ్ అయినరు అని అంటే మాత్రానికి ఇవాళ ఎవరు అంత ఈజీగా లేరు. అందరి చేతులలో హ్యాండ్రైడ్ ఫోన్స్ ఉన్నాయి. అందరికీ కూడా రికార్డులు చేయడం తెలుసు. నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడినా కూడా దాన్ని ఎట్లా రికార్డ్ చేయాలనేది కూడా తెలుసు. వాట్సాప్ కాల్ చాలా మంది రికార్డు చేయడం కుదరదు అనుకుంటారు కదా, సో దాన్ని కూడా రికార్డ్ చేయడం తెలుసు. అవి కూడా ప్రజలందరూ కూడా చేస్తున్నారు. నువ్వు ఎక్కడికైనా సీక్రెట్ గా పిలిచి మాట్లాడాలనుకున్నా కూడా అక్కడ ఒక మనిషిని పెట్టి ఫోటోనో వీడియోనో తీపిస్తారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు మంచి జీతం వస్తుంది, పర్ఫెక్ట్ గా ప్రజల కోసం పనిచేయండి. నువ్వు దిగిపోయే రోజు, నువ్వు రిటైర్మెంట్ అయిన రోజు నీ గురించి ఓ నలుగురు బాజాప్తా చెప్పుకోవాలి, అరే మంచి ఉద్యోగి, మంచిగా పనిచేస్తున్నాడు, ఎక్కడ ఏ మరక లేదు అని చెప్పి నీ కుటుంబ సభ్యులకి కానీ లేకపోతే నీ గ్రామానికి కానీ నీకు కానీ మంచి పేరు రావాలి నువ్వు రిటైర్ అయిపోయి దిగిపోయే రోజు. అంతేగాని ఇట్లనే మధ్యలో అరే మామ దొరికిండ్రా బాబు పైసలు తీసుకుంటా దొరికిండు, అప్పుడు నీ ఉద్యోగానికి, నీ శాఖకి, నీ డిపార్ట్మెంట్కి, నీ కుటుంబానికి అన్నిటికీ చెడ్డ పేరే కదా ఇది. కొంతమంది అయితే దారుణం, అసలు లక్షలు ఇండ్ల బంగారం, ఇది కథ, బ్యాంకు బ్యాలెన్సులు, పేరు పట్టాలు, ల్యాండ్లు. ఏం తీసుకుపోతావు? పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు? ఈ పేరు వచ్చింది అనుకో నీకు, ఏం తీసుకుపోతావు? నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు పనిచేసి ఏం లాభం చెప్పుర్రి. గుబులు పుట్టిస్తున్నటువంటి ఆ ఏసీబీ డిఎస్పీ కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. లంచాలు తీసుకునే వారికి ఏసీబీ డిఎస్పీ రమేష్ గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస ఏసీబీ దాడులతో అవినీతి అధికారులు, సిబ్బంది వివరాలు చెప్పేందుకు ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. ఖచ్చితంగా రావాల్సిందే. ప్రజలు దయచేసి ముందుకు రండి. ఎవరెవరు పైసలు అడుగుతున్నారో, ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నారో మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయరు. లంచం అడిగితే భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పి డిఎస్పీ సూచిస్తా ఉన్నారట. ఏం లేదు, ఒక ఫోన్ మీరు కొడితే చాలు. ఒక ఫోన్ కొట్టండి, సార్ రెడీగా ఉన్నాడు, ఆడ జిల్లాలో బాస్ రెడీగా ఉన్నారు. నువ్వు ఏ మండలం అయినా సరే, ఏ గ్రామం అయినా సరే, ఒకసారి నువ్వు ఫోన్ కొట్టినావంటే ఇదే కథ అయిపోతుంది. ఇక కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా అవినీతి ఆగాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా దయచేసి వీటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొత్తగూడెం జిల్లాలో ఎక్కువైపోతా ఉన్నాయి అని అంటే మాత్రానికి ఆ జిల్లాకి చెడ్డ పేరు తప్ప ఇలా ఏదో మంచి పేరు కాదు. ఎందుకంటే అక్కడ మంచి అధికారులు కూడా ఉన్నారు. అన్ని శాఖలలో పర్ఫెక్ట్ గా నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. ఒక కొత్తగూడెం చూడండి ఎట్లా ఇది మంచిగా అనిపిస్తుందా? ఒక కొత్తగూడెం జిల్లానే రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఒక కొత్తగూడెం జిల్లాలో ఎక్కువైపోయింది అని అంటే ప్రధానంగా అందరూ జిల్లా గురించి మాట్లాడుకుంటారు. జిల్లా గురించి మనం మంచిగా మాట్లాడుకోవాలి. అక్కడ అనేక మంది అధికారులు గిరిజనులకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ లేకపోతే పరిపాలన విషయంలో కానీ మంచిగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి ఆఫీస్ మీద దృష్టి పెట్టండి. ఈ తగ్గించుకోమని చెప్పండి. ఇక్కడ కనిపించేటోళ్ళే కాదు, కనపడనోళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద కూడా ఏసీబీ మరి ఖచ్చితంగా అయితే చూపు చూస్తా ఉన్నది. తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసుకొని మీ ఉద్యోగం మీరు జాగ్రత్తగా చేసుకోండి.